కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ నవ్వుతూ బతకాలిరా. కథ మొదలు పెడదాం. కోటేశ్వరరావు ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. మనిషి మహా పిసినారి. ఆఫీస్లో తన తోటి ఉద్యోగులు కోటేశ్వరరావు మీద అనేక రకాలుగా సరదాగా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటుంటారు. అతగాడు దేనికి చలించే రకం కాదు. ఈరోజు మీ పుట్టినరోజండి అంటూ కోటేశ్వరరావు భార్య అర్చన, వారి 8 ఏళ్ల కూతురు కృతి అతడికి శుభాకాంక్షలు తెలిపారు సంతోషంగా నవ్వుతూ. మన ఇంటికి దగ్గరలో ఉన్న స్వీట్ షాప్కి వెళ్ళి స్వీటు హాటు తీసుకురాకూడదా? ఇప్పుడెందుకు ఈ స్వీటు హాటును? ఎలాగూ ఉదయం సేమియా పాయసం చేసావు కదే అన్నట్టు ముందా పాయసం ఆరగించని అంటూనే ఆవిడ చేతిలోని పాయసం గ్లాసును తీసుకోగానే ముఖం చిట్లించాడు. ఏమిటిది? నాకిచ్చే 1 గ్లాస్ పాయసంలోనే అంత మందంగా ఉన్న జీడిపప్పు పలుకులు వేసేసావు కదటే. ఆ పప్పుని 2 ముక్కలుగా విడగొట్టి వేస్తారు కదే పిచ్చిమొద్దు. ఓరి బాబోయ్, ఇన్నేసి కిస్మిస్లా? ఇక యాలుకల పొడి బాగా దంచికొట్టి గుమగుమలాడటం కోసం వేసేసావు సుమి. చిక్కటి పాలతో ఇంత ముద్దలాంటి పళ్ళు బిగబట్టి పెళ్ళాం వైపు కోపంగా చూస్తూ, అసలిది గొంతు దిగాల, లేకపోతే వాంతిగాని చేసేసుకోవాలా? మళ్ళీ ఇలా చెయ్యకు అంటూ కాస్త సీరియస్గా చెబుతూ వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికి ఎలాగో అయ్యిందనిపించాడు. అర్చన తన మనసును దిటవు చేసుకుని కాసేపటికి మరలా అంది, స్వీటు హాటు గురించి గుర్తు చేస్తూ. మీ పుట్టినరోజని ఎవరైనా మన ఇంటికి వస్తారేమోనని సంశయంగా అంది. పాయసం ఎలానూ ఉంది కదా, ఎప్పుడూ చేసే మూరీ మిక్చర్ చేసే. బయట బీచ్ దగ్గర మూరీ మిక్చర్ అమ్మేవాళ్ళ మాదిరిగా పొట్లాలు కట్టి సర్ప్రైజ్ చేయి. ఎలానూ మన పెరట్లో పండిన బొప్పాయిలు, జామ చెట్టుకున్న జామపళ్ళు నిన్ననే కోసావు కదా, అవి చక్కగా ముక్కలు కోసిపెట్టు. అదేదో గొప్పగా చెప్పాననుకొని పొంగిపోయాడు. అస్తమాను అలా పెడుతుంటే సిగ్గుగా ఉంటుందండి. అప్పుడప్పుడు వచ్చే నా స్నేహితురాలు కూడా ఓ 4-5 సార్లైనా అననే అందిలా. నేనేమన్నా అడవిలో ఉండే మునిపత్ని అనుకున్నావా? లేదా అనారోగ్య మనిషిని అనుకున్నావా? జాంపళ్ళ మొక్కలు, బొప్పాయి ఇంకా కాకపోతే మూరి మిక్చర్ ఉండనే ఉంది కదా, దానిను ఆయుధంగా చేసేసుకున్నారు సుమా. మేమెప్పుడైనా బీచ్కి కానీ పార్కుకి కానీ వెళ్ళినప్పుడు నాకు మీ ఇంటి వాతావరణమే గుర్తుకు వచ్చి మూరీ మిక్చర్ అస్సలు తినాలనిపించదు. అంతలా వెగటు పుట్టించావు. నన్ను దెబ్బలాడి కసురుకుంది. పర్వాలేదులే అనంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఓ అరగంటలో 20 రూపాయలు పెట్టి బెల్లం జిలేబీ కొని తీసుకువచ్చి టేబుల్ మీద గిరాటేశాడు. ఆఫీస్లో అడుగు పెట్టగానే తోటి సహోద్యోగులు అతడిని చుట్టుముట్టారు. హ్యాపీ బర్త్డే అంటూ అందరూ విష్ చేసి సంతోషంగా అన్నారంతా ఇలా. ఈ రోజు ఎలాగైనా పార్టీ ఇవ్వాలి కోటేశ్వరరావు అని చెబుతూనే పట్టుబట్టి లంచ్ అవర్లో ఓ హోటల్కి తీసుకుపోయారు. కోటేశ్వరరావుకి నోట మాట పెగలక బిర్ర బిగుసుకుపోయాడు. ఏమోయ్ కోటేశ్వరరావు అన్న పేరు పెట్టుకున్నందుకు నిజంగానే కోట్లుగాని కూడబెడతావా ఏమిటి? ఎప్పుడు పార్టీ అడిగినా మొహం గంటు పెట్టుకునే ఉంటావు సుమి అని అంటూనే అలవైకుంఠపురం సినిమాలో లాగా నటుడు మురళీశర్మల మొహం అదో రకంగా పెడతావు. అతడితో కాస్త చనువుగా ఉన్న ఓ 2-3 కవ్వించారు. మనవాడి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా మిడిమిడి చూపులు చూస్తుండగా అందులో ఒకతను కోటేశ్వరరావు ఏటీఎం కార్డు అడిగి అది తీసుకుని బయటకు వెళ్ళి ఓ 20 నిమిషాల్లో వచ్చి కూర్చున్నాడు స్వీట్ ప్యాకెట్తో. అందరూ రకరకాల ఐటమ్స్ని తెప్పించుకొని సరదాగా సంతోషంగా తింటుంటే కోటేశ్వరరావు మాత్రం ఏదో విష పదార్థం తింటున్నట్టుగా తెగ ఫీల్ అయిపోసాగాడు. అతడి మైండ్ దిమ్మ తిరిగినట్టయింది. ఎంత డబ్బు ఖర్చయిపోయిందోననుకుంటూ. కాసేపటికి ఎవరికి వారెళ్ళిపోయారు. తరువాత ఇంటికెళ్ళిన కోటేశ్వరరావు ఓ పక్క విపరీతంగా టెన్షన్ పడుతూనే ఆ మరుసటి రోజు ఉదయం లేచి తన ఏటీఎం కార్డును ఆత్రంగా చూసుకోగానే అతని ఆశ్చర్యం అంతా ఇంతా కాదు.
ఇదేమిటి, డబ్బులు అస్సలు డ్రా చేయనేలేదు, కనీసం ఓ 10,000కు మించి తీసినా తన ఫోన్ నెంబర్కు కాల్ రాలేదు, ఓటీపీ నెంబర్ తనను అడగలేదు. ఏమిటో అనుకుంటూ ఆఫీస్కెళ్ళాడు కోటేశ్వరరావు. స్టాఫ్ అంతా ఎవరి పనుల్లో వారున్నారు. అక్కడ ఒకంత నిశ్శబ్దం ఆవరించడంతో ఉండబట్టలేని కోటేశ్వరరావు అతడి కంఠంలో ఎనలేని బాధ ధ్వనిస్తుండగా అన్నాడు, మీ అందరికీ సారీ, వెరీ వెరీ సారీ. డబ్బులు అంటూ చివరగా నీళ్లు నమిలాడు. అతడు పడుతున్న బాధలోని పశ్చాత్తాపం వారంతా గ్రహించారు. అప్పుడు మాట్లాడసాగారు కోటేశ్వరరావు. డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదు. ఎందుకంటే జీతానికి లంకె కట్టి పెట్టి లెక్కలు కడతావు. భగవంతుడిచ్చిన మన ఆయుష్లో ఈ పుట్టినరోజు పేరిట తన వయసు సంఖ్య తరిగిపోతుంది కదా. అలాగే పైబడుతున్న వయసు రీత్యా కూడా మన పెద్దరికానికి మరింత బాధ్యత పెరిగిందని తెలుసుకోవాలి. అంతకు రెట్టింపుగా అంటే మనం బరువు బాధ్యతలను నిస్వార్థంగా జీవితంలో బతికే బతుకును ఇకపై నవ్వుతూ ఎదుర్కోవాలి. చెప్పాలంటే మా అభిమతం నిన్ను బాధ పెట్టాలని కాదు, ఏదో సరదా అన్నట్టు మనం ఉండేలా చూడాలి. అప్పుడే మనకు సంతృప్తి, మనందరికీ సంతోషం కోసమే సుమా సరదాగా ఎంజాయ్ చేస్తుంటాం అన్నారు. ఇక నుంచి నేను కూడా మీ పార్టీలోని వాడినే అంటూ పకపకా నవ్వేసి ఇదిగో అడ్వాన్స్గా ఏటీఎం కార్డు అంటూ ఇవ్వబోయాడు. అంత మాటన్నావు, ఇదే చాలు మాకు సంతోషం. అలా నవ్వుతూ బతకాలి. అందరి ముఖాల్లో వెలుగులు నవ్వులతో ముంచెత్తారు. వారందరికీ మరోసారి క్షమాపణలు చెబుతూ తను కూడా నవ్వులతో పాలు పంచుకున్నాడు పాపం కోటేశ్వరరావు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.